హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లేచారా అండి అందరూ? టీ తాగారా? నేనైతే లేచి బయట ర్యాంప్ కడిగి ముగ్గు పెట్టుకున్నానండి. పిల్లల్ని కూడా లేపాను, వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు. ఇక వేడి నీళ్ళు పోసాను, బ్రష్ చేసుకొని వాళ్ళే స్నానాలు చేస్తారండి. స్నానాలు చేసి షూస్ వేసుకుంటారు. ఇంకో ముగ్గు వేస్తున్నాను. చూడండి నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది 7 చుక్కలండి, 7 చుక్కల ముగ్గు. ఇంకో నా ముగ్గు వేయడం కూడా అయిపోయిందండి. ఇగో ఫైనల్ లుక్ ఇది. చూడండి మా ఇంట్లో రోజ్ ఫ్లవర్స్ ఎలా పూసాయో. ఫ్లవర్స్ చూడండి, లేవగానే చాలా బాగా అనిపిస్తాయి. ఫ్లవర్స్ని చూడగానే మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి మందారం కొమ్మకే ఫ్లవర్ పూసిందండి. ఇవి చిక్కుడు చెట్లు, చిక్కుడు గింజలు పెట్టానండి, మొలకలు వచ్చాయి. చూడండి, ఇవి ఉగాది వరకే కాస్తాయంట. చూడాలి మరి ఎట్లా ఉంటుందో. ఇవి పచ్చిమిర్చి అండి, చాలా పచ్చిమిర్చి కొననవసరమే లేదు. చూడండి, ఇవి గోంగూర గింజలండి, గోంగూర గింజలు చల్లాను. ఇవి కూడా మొలకలు వచ్చాయి. చూడండి, తర్వాత నేను ఇంట్లో లోపలికి వచ్చేసి పప్పు ఆనియన్స్ కర్రీ చేశానండి. ఇంకో పిల్లలకి బాక్సులు పెట్టేసేసాను, లంచ్ బాక్సులు. ఇంకా లంచ్ బాక్సులు పెట్టి వాళ్ళకు బాస్కెట్ సెట్ చేశానండి. సెట్ చేసిన తర్వాత వాళ్ళు తినడానికైతే లెమన్ రైస్ చేశాను. అంత ఎర్లీగా అన్నం కర్రీ తినలేరు కదండి. లెమన్ రైస్ చేసి వాళ్ళకి పెట్టేశాను. లెమన్ రైస్ తర్వాత పాపకి జడలు వేసేసానండి. జడలు వేసి రెడీ చేశాను. వాళ్ళు కంప్లీట్గా రెడీ అయిపోయారు. చూడండి, అంత పనంతా అయిపోయినాక పిల్లలు ఇలాక ఎన్ని గిన్నెలు పడ్డాయో ఇవన్నీ తోమాలి ఇప్పుడు. ఇంకా అవన్నీ కడగడం స్టార్ట్ చేశానండి నేనైతే. మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇంకా అప్పటికే మా వారు వచ్చారు నైట్ డ్యూటీ చేసి. టీ హాట్ వాటర్ ఇచ్చాను. ఓకేనా, ఇది నా మినీ వ్లాగ్. థ్యాంక్ యూ.